తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. తాజాగా కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నదీ జలాల్లో వాటా సాధనలో బీఆర్ఎస్ చేసిన పనుల గురించి గట్టిగా వాదనలు వినిపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చించి బీఆర్ఎస్ ను ఎరకాటంలో పడేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. తాజాగా కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నదీ జలాల్లో వాటా సాధనలో బీఆర్ఎస్ చేసిన పనుల గురించి గట్టిగా వాదనలు వినిపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? లకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం అయితే అందుతుంది. దాదాపు 5 రోజుల నుంచి 9 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 ఏండ్ల ప్రజాపాలన వారోత్సవాలు చేసుకున్న సందర్భంగా మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా పూర్తి చేసుకుంది. ఇక మిగిలినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, నదీ జలాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా 2 ఏండ్ల పాలనకు సంబంధించినటువంటి రిఫరెండంగానే మొన్నటికి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ లేకపోతే సర్పంచ్ ఎన్నికలను బేస్ చేసుకుని 2 ఏండ్ల పాలనకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మాకు అన్ని మెజార్టీ మద్దతుదారుని గెలిపించారని చెప్పి అయితే ఇప్పటికీ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా అయితే బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలపై ఒకటి అవినీతికి సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే నదీ జలాల విషయంలో గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కేసీఆర్ సభకు రాకపోవడం, ఇలాంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూడా ప్రెస్ మీట్లు కాదు, అసెంబ్లీలో చర్చకు సభలో జరిగేటటువంటి అంశాలపై చర్చకు కేసీఆర్ని తీసుకురావాలి. దానిపై మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కూడా కేసీఆర్ని తీసుకురండి, మా సమాధానం మేము సభలో చెప్తాం, సభ ద్వారా కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపై ఒక స్పష్టత వస్తుందనే దానిపై కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలైతే మాట్లాడుతున్నారు. అయితే సభలో సభ్యులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి ప్రధాన ప్రతిపక్షగా నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు? అధికారంలో ఉంటే మాత్రమే కేసీఆర్ పాలన పాలించడం కోసం బయటికి వస్తారా? ఆనాడు ఫామ్ హౌస్లోనే ఉన్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఇక మీరు అంటున్నట్టుగా, మీరు ఆరోపిస్తున్నట్టుగా సమస్యలపై చర్చకు సిద్ధమంటే మీరు గతంలో చేసినటువంటి అప్పుల విషయంలో కానీ 10 ఏళ్లలో జరిగినటువంటి అప్పులు, అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఏ విధంగా ఉన్నటువంటి అంచనాలను, ఎస్టిమేషన్స్ని పెంచి ఏ స్థాయిలో అవినీతి జరిగింది, వీటన్నిటితో పాటు ఇప్పటికే ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశమైతేనేమి, లేకపోతే కాళేశ్వరానికి సంబంధించి విద్యుత్ కొనుగోలు విషయంలో, ఇట్లా ఒక్కొక్క 10 ఏళ్లలో జరిగినటువంటి ప్రతి ఒక్క అవినీతి అంశంపై కూడా, జరిగినటువంటి అవినీతి అన్నిటిపై కూడా గతంలో ఎట్లయితే శ్వేతపత్రం విడుదల చేశామో మళ్ళీ మీరు కోరుకుంటే చర్చకు సిద్ధం అన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఈసారి శీతాకాల సమావేశాలు కొంత వేడిగానే జరిగే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. దీపిక, ప్రేమ్, చెప్పండి, ఈ సమావేశాల అజెండాలో ఇవే కాకుండా కొత్తగా అమర్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఒకటి తాజా రాజకీయ పరిస్థితులు. ఎందుకంటే
గ్రామాలకు పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలు అన్నట్టుగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 2 ఏళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, ఒకటి అటు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కింది స్థాయిలో గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికల్లో బేస్ అయినటువంటి సర్పంచ్ ఎన్నికలు జరిగి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఈ చర్చ అంతా కూడా మేజర్గా 2 ఏళ్ల పాటు, గతంలో 2 ఏళ్ల పాటు జరిగినటువంటి 2 ఏళ్ల పాటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల విషయంలో జరిగినటువంటి అంశమైతేనేమి, గతంలో సర్పంచులకు ఇవ్వనటువంటి ఆ బకాయిలు, ఈ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత అయితే చర్చ జరుగుతుంది. మరొక వైపు నరేగాకు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశంపై కూడా సభలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది. దీపిక, అయితే ప్రేమ్, ఇదే కాకుండా గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించే అవకాశం కూడా ఉందా? ఇప్పటికే ఇచ్చినటువంటి దాంట్లో ఒకటి సిట్టింగ్ జడ్జిలతో ఏర్పాటు చేసినటువంటి కమిటీల నివేదికలు వచ్చినటువంటి పరిస్థితులను చూసాం. మరొక వైపు రీసెంట్గా కవిత చేస్తున్నటువంటి గత ప్రభుత్వంపై చేసినటువంటి ఆరోపణలు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి ఆరోపణల విషయంలో మొన్నటికి మొన్న చూసాం. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే హెచ్ఎంటీ సంబంధించినటువంటి ప్రాంతంలో భూ వివాదాలకు సంబంధించినటువంటి దానిపై కూడా విచారణ జరిపించాలని ఆమె కోరడం, ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి దానిపై విచారణకు కూడా ముందుకు వచ్చింది. ఇట్లా గత 10 ఏళ్లలో జరిగినటువంటి కొన్ని అంశాలపై గతంలో ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి ప్రధాన అంశాలైనటువంటి విద్యుత్ కొనుగోలు కానీ, కాళేశ్వరం కానీ, కొత్తగా కట్టినటువంటి వాటిలో జరిగినటువంటి అవినీతి అంటూ కూడా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ముందుకొచ్చింది. జరిగినటువంటి కొన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆ ప్రస్తావన కూడా జరిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇచ్చినటువంటి నివేదికపై మొత్తం ప్రభుత్వంగా చేసేటువంటి చట్టబద్ధంగానే అందులో జరిగినటువంటి అవినీతి పార్టీగా ఏదైతే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కాకుండా అటు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూనే ఆ ప్రభుత్వంలో చేసినటువంటి వాటిని ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది. ప్రజల ముందు దోషిగా నిలబెడుతూనే మరొక వైపు ప్రభుత్వంగా చేయాల్సినటువంటి పనులు చేస్తూనే చట్టపరంగా ఏ అయితే శిక్షలు ఉంటాయో వాటిని ఆ ఉన్నటువంటి సంబంధిత శాఖలు వేసే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ఆ కమిటీలు వేసినటువంటి పరిస్థితులను అయితే చూసాం. కొంతమంది అధికారులు జైళ్లకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగానే ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి గతంలో ఇలాంటి పరిస్థితి ఉంది అని ఒకవేళ చెప్తే వాటిపై కూడా విచారణ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. కాబట్టి చూడాలి మరి ఇటు తాజా రాజకీయ పరిస్థితులతో పాటుగా ఇంకా ఏ అంశాలను అటు ప్రతిపక్షాలుగా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ ఏ అంశాలతో ముందుకు వస్తుంది, కాంగ్రెస్ మాత్రం ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ 4 అంశాలతో ముందుకు వెళ్ళాలనైతే భావిస్తుంది. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.